ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీపైన ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ 4000కు పెంచుతాము అంటూ నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్ల వ్యవస్థతో కాకుండా సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి కాల పరిమితితో సహా మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకార, ఒంటరి మహిళలు, చెప్పులు కుట్టే వృత్తివారు, ట్రాన్స్జెండర్లు, ఏఆర్టీ, డప్పు కళాకారులు, ఆర్టిస్టులు పెన్షన్దారులకు 3000 నుంచి 4000 వరకు పెంచారు. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకార, ఒంటరి మహిళలు, చెప్పులు కుట్టుకునే వృత్తివారు, ట్రాన్స్జెండర్లు, ఏఆర్టీ, డప్పు కళాకారులు, ఆర్టిస్టులు పెన్షన్దారులకు 3000 నుంచి 4000కు పెంచారు. దివ్యాంగులు, కుష్ఠరోగులకు 3000 నుంచి 6000కు పెంచారు. పూర్తి వైకల్యం ఉన్నవారికి 5000 నుంచి 15000కు, తీవ్రమైన వ్యాధిగ్రస్తులు, కిడ్నీ, లివర్, గుండె ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వారు, డయాలసిస్ రోగులు తదితరులకు 5000 నుంచి 10000 వరకు పెంచారు. పెంచిన పెన్షన్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. జూలై 1న ఒక్కో పెన్షన్దారుడు 7000 రూపాయలు పొందే అవకాశం ఉంది. అనంతరం ప్రతి నెల 4000 రూపాయల పెన్షన్ అందుకోనున్నారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తారు. ఒక్కో సచివాలయ ఉద్యోగి కనీసం 50 మందికి పంపిణీ చేస్తారని కలెక్టర్లు, అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. గతంలో వాలంటీర్ల ద్వారా ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఇప్పుడు సచివాలయ సిబ్బంది పంపిణీ చేయనున్నారు. ప్రతి సచివాలయ పరిధిలో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించి వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలి అని స్పష్టం చేశారు. మిగిలిన వారికి రెండో రోజు అందించాలని సూచించారు. ఎప్పటిలాగానే హెచ్ఐవి బాధితులకు, ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు బ్యాంకు ఖాతాల్లోనే పింఛను మొత్తాన్ని జమ చేయాలని నిర్దేశించారు. మొత్తంగా 2 రోజుల్లోనే పంపిణీ పూర్తి కావాలని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు నిరంతరం పరిశీలించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో జారీ చేసింది.